రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. కాగా విడుదల చేసిన మార్గదర్శకాలలో ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందన్న వ్యవసాయ శాఖ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు లోన్లు తీసుకున్న వారంతా అర్హులని స్పష్టం చేశారు. పంట రుణాల మాఫీ విషయంలో రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సచివాలయంలో కలెక్టర్ల సమీక్షా సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం వివరించారు. రేపు సాయంత్రం లోపు రైతుల ఖాతాల్లో 1 లక్ష వరకు డబ్బులు జమ కానున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు ఉంటాయన్నారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమావేశంలో వెల్లడించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపైన కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అయితే తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించడంతో విపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుంచి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసనమే రైతు రుణమాఫీ పథకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికి ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్ గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం పాలనలో తెలంగాణ రైతాంగానికి కష్టమైన భారమైన ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్దేనని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ప్రజాప్రభుత్వం ప్రతి నిర్ణయంలో అన్నదాత సంక్షేమ కోణం ఉంటుందని, ఇది రైతన్నకు మీ రేవంత్ అన్న మాట అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.